హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ అనిల్ చాలా తొందర రెడీ వెళ్ళిపోతాడు. బస్సు వచ్చింది, ఆరని కొడుతుంది. పో లేవురా అంటే 8 గంటలకు లేస్తాడు. ఇక ఉరుకుతూనే ఉంటాడు. పో ఉరుకు 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 ఉరుకుతూనే ఉండు. పొద్దునే లేవరా అంటే లేవాడు. ఇప్పుడేమో ఉరుకుతున్నాడు బస్ కోసం. ఇంటికాడికి వెళ్ళి పొద్దునే చేనుకి అయితే వచ్చేసాం. ఇక నిన్న చూపించిన, నిన్న వాటర్ వేసినాం అది అని. ఆ బంధం నిండిపోయింది. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది. దాని ట్రాక్టర్ వచ్చింది. మా ట్రాక్టర్ కదా, వేరే వాళ్ళది. ఎందుకంటే మా ట్రాక్టర్ కొంచెం రిపేర్ పని ఉంది. అందుకని మా ట్రాక్టర్ తీసుకురాలి. వేరే వాళ్ళ ట్రాక్టర్ తీసుకొని వచ్చి మొత్తం నిండిపోయింది బంధం. ఈ పైపు పక్కకి వేయాలి, ఎందుకంటే ట్రాక్టర్ దొక్కుతుంది. నీళ్ళు మస్తు నిండి అయిపోయినాయి. ట్రాక్టర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక సో గైస్, ఇక ట్రాక్టర్ కరెక్ట్ కొట్టుకొని స్టార్ట్ చేసి ఇక 10 to 15 minutes అయిపోతుంది. మొత్తానికి కరెక్ట్ కొట్టినాక ఇట్లా బుడ్జ నీట్గా అయింది. పచ్చగా ఎట్లా ఉండగా ఇప్పుడు నీట్గా వేసి అయిపోయింది పని. చేనుకి వచ్చే పని అయిపోయింది. ఇంటికి పోదాంపా. నేనే అండ్ రవి చిక్కైతే ఇక ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి పోయిన తర్వాత చూపిస్తాం. గైస్, ఇంటికైతే వచ్చేసినాం. మా ట్రాక్టర్తో మన చేను కాడ దున్నుక మొత్తం అయిపోయింది. ఒక బంధం పొద్దుగాల చూసారు కదా, అదైతే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చి ఫుల్ ఆకలి అవుతుంది. స్నానం చేసుకొని తినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గైస్, ఇప్పుడు రోజులాగానే మా గేమింగ్ మొదలైపోయింది. చూసుకోవచ్చు. నెట్ వస్తలేదని పైన కూర్చొని దీని సాటుకు కొంచెం నీడు అంటే ఫోన్కు బ్రైట్నెస్ నీట్గా కనిపిస్తుంది అని ఆడుతాను. సో గైస్, ఈవినింగ్ అయిపోయింది. అనిల్ కూడా వచ్చేసిండు స్కూల్ నుంచి. అనిల్ పొద్దున్న బస్ దొరికింది. బాగానే దూరం పోయినా కాపీ ఉరికినా. పొద్దున్న ఉరుకుతూనే ఉన్నాడు. పొద్దున్న నేను అదే అడుగుదామని జస్ట్ మిస్ అయిపోతున్నాయి. కానీ మా క్లాస్ చూసి ఇట్లా అంటే వాడు ఆపిండు. అదే ఎంత దూరంలో ఆపిండు. ఆడ మన బాగానే బోరింగ్ దాటి అవుతాను. అంత దూరం మళ్ళీ పోయినా ఉరికినా. పొద్దున్న లేవరా అంటే లేవాడు. గంట సేపు వండుతాడు. 8:20కి వస్తే బస్సు. ఈయన 7:40కి అట్లా లేచి అర్ధ గంటలో రప్ప వేస్తాడు. రప్ప తింటాడు. ఉరుకుతూనే ఉంటాడు బస్సు కోసం. అట్లయితే దొరుకుతుంది బస్సు. రేపటి నుంచి 7కి లేస్తాడు డబ్బుని. రేపు కానీ లేవలేమంటే పక్క లేలు వస్తా. ఈయనే వండుకుంటాం. ఇక లేట్ లేస్తాడు. నేను పొద్దున్నే లేచి వీనికంటే ముందుగా లేచి వీడియో అప్లోడ్ చేస్తే వీడియో ఏమో నా తర్వాత గంటకు లేస్తాడు. నా వీడియో అప్లోడ్ అయినాక మొత్తం పని అయిపోయినాక లేస్తాడు. అసలు నిద్ర వస్తుంటుంది మంచిగా పొద్దు ఎలా ఏం చేయమంట. ఈరోజు రాసుకం లేదు. ఇంకెన్ని ఉన్నాయి. రేపటి నుంచి రోజు రాసుకమేనే. చదువుకోం. అప్పుడు బోర్డ్ ఎగ్జామ్ దగ్గర వచ్చి చదువుతాం. అప్పుడు చదువుకో. స్పెషల్ క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా స్పెషల్ క్లాస్ స్టార్ట్ అయితే అనిల్ పొద్దున్నే వెళ్ళిపోతాడు. పొద్దున్నే పోయి నైట్ వస్తావా? నైట్ 7 వరకు వస్తాడు. క్రికెట్ అని ఆడదాం అనుకుంటే ఆ తాడు ఖరాబ్ అయిపోయింది. మొత్తం కొత్త తాడు తేవాలి. మళ్ళీ దాన్ని సెట్ చేయాలి. బ్యాట్ కూడా లేదు. కొత్త బ్యాట్లు కొనుక్కోవాలి మంచివి. 6 కొడుతుంది గైస్. మా శేఖర్ అన్న నేను ఆ రోజు వాడినాం కానీ బై మిస్టేక్లో గెలిచిండు. నేను తొండి పెట్టిండు గైస్. అరే తొండే ఇగో ఆ రోజు ఏడు దాకింది చూపిస్తుంది. ఇగో కరెక్ట్ దీనికి దాకింది అని. ఇగో దీన్ని దాకి ఆ తీగల మీద పడ్డది. అది నేను వికెట్ చేసిన అని చెప్పిన వికెటే కాలేదు. అది గీడ పడ్డది వికెట్. ఇగో గీడ పడ్డది నేను చేసినప్పుడు. నువ్వు దొంగ. నా 500 దొబ్బుకపోయాను గైస్. సో గైస్, ఈ అనిల్ నేను ఇప్పుడే తినేసి ఇక వండుకోవాలి.
అనిల్ మళ్ళా దబ్బును అనుకోలేడు అనుకో, రేపు పొద్దుగాల మళ్ళీ బస్ మిస్ అయితే, అందుకని దబ్బును అనుకోవాలి. ఈరోజు వ్లాగ్ అయితే నార్మల్ డీసెంట్గానే ఉండదు గైస్. ఇక డైలీ లైఫ్ వ్లాగ్ ఇట్లే ఉంటుంది. సరే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్తో కలుద్దాం. చెలో ఉంటాం మరి, బాయ్.